హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ అండ్ స్పైసీ చట్నీని ఈ వీడియోలో చూద్దాం. టొమాటో చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని వైట్ రైస్‌లో కానీ, టిఫిన్స్‌లో కానీ ఎలా తిన్నా చాలా బావుంటుంది. దీన్ని ఇన్‌స్టంట్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి లైట్‌గా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్న సమయంలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయండి. ఈ జీలకర్ర, పచ్చిమిర్చి అంతా కూడా వేయించుకోండి. ఇలా ఇవి 2 వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని అన్నీ కూడా ఇందులో వేసి మెత్తగా అయ్యే వరకు ఈ టొమాటో ముక్కల్ని ఉడికించండి. టొమాటో పచ్చడి చేసుకోవాలంటే టొమాటో ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి చేసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతాయి. ఈ టొమాటోలు అనేది నాటు టొమాటోలు తీసుకున్నట్టయితే కొద్దిగా పుల్లగా ఉంటాయి. టొమాటో చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ టొమాటో అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఇలా ఉడికించండి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. ఈ చింతపండు రసం వేయటం వల్ల టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా పుల్లగా కూడా ఉంటుంది. ఇలా ఉడికించినవన్నీ చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ టమాటో ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకునేటప్పుడు బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోండి. ఈ టొమాటో ముక్కలు గ్రైండ్ చేసుకునేటప్పుడు బరకగానే గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా చేస్తే టేస్ట్ అంత బాగోదు. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 5-6 వెల్లిపాయలను కూడా వేసుకోండి. ఇవి 2 వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పటివరకు మా ఛానల్‌ని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇవి లైట్‌గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి అన్నీ వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేయండి. ఇలా ఇవి వేసుకున్న తర్వాత 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇవి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి. ఇలా ఇవన్నీ లైట్‌గా వేయించుకోండి. ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి. టేస్ట్ కూడా బాగోదు. ఇందులోనే 5 లేదా 6 వెల్లిపాయలు కూడా వేయండి. ఈ టొమాటో చట్నీకి వెల్లిపాయలు వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇప్పటివరకు మా వీడియోని లైక్ చేయని వారుంటే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో చట్నీ అంతా కూడా ఈ తాలింపులో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం తాలింపు కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా తయారైన ఈ టొమాటో చట్నీని ఇన్‌స్టంట్‌గా తినేయొచ్చు. ఈ టొమాటో చట్నీ అనేది కేవలం 15 మినిట్స్‌లోనే చాలా ఈజీగా, సింపుల్‌గా, క్విక్‌గా తయారు చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని చూసి ఒక్కసారి ట్రై చేయండి. లైట్‌గా ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేయటం వల్ల ఈ టొమాటో చట్నీ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడటానికి, తినటానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇంతేనండి, మన టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.